డీలర్ల షాపుల్లో కనిపించిన కొన్ని మోడల్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉండవన్నమాట. కంపెనీ కావాలనే అలా లిస్టింగ్ చేస్తుంది. ఒకవేళ ఆ మోడలు అక్కడ కనిపించినా అది నో స్టాక్ లిస్ట్లో పెడతారనమాట లిస్టింగ్లో. సో ఇదేంటంటే ఒక టెక్నిక్ అనమాట. అండ్ ఎందుకు డీలర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మోడల్స్లో లిస్టింగ్ చేసేసి కొన్ని మోడల్స్ ఆన్లైన్, కొన్ని మోడల్స్ డీలర్లకి అనేసి ఈ ప్రైస్ మిర్రరింగ్ లేకుండా చేస్తారన్నమాట. దీన్నే అదునుగా చేసుకుంటారనమాట డీలర్లు. అంటే ఒక 30-40% మార్జిన్లో అమ్ముకోవాల్సిన డీలర్లు 100% మార్జిన్లలో కూడా అమ్ముతున్నారు. అంటే 10,000కు దొరికే చిమ్నీని కస్టమర్లకు మసిపూసి మారేడుకాయ వేసి 20,000కు అంట కడుతున్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా కస్టమర్ కేర్కు ఫోన్ చేసుకుంటా అనేసి చేతులు ఎత్తేస్తారు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కున్న కస్టమర్లు ఏమనుకుంటా ఉంటారంటే ఈ పైప్ సెట్, అల్యూమినియం పైప్ సెట్ కూడా చిమ్నీతో పాటు చిమ్నీ బాక్స్లోనే వస్తుంది, కేవలం ఇన్స్టాలేషన్కి వచ్చిన పర్సన్కి 600-700 ఇస్తే సరిపోద్దని అనుకుంటా ఉంటారు. నిజం చెప్పాలంటే కొన్ని బ్రాండ్స్ ఈ చిమ్నీలతో పాటు పైపులు అందులో పెట్టవు. ఆ పైపులు మీరు స్పెషల్గా టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయాలి, లేకపోతే బయట ఎక్కడైనా పర్చేజ్ చేసుకొని రావాలి. రెండోది, మీకు సర్వీస్ సెంటర్ అనేది లొకేట్ అయిన ఏరియా నుంచి మీకు 15 కిలోమీటర్స్ లోపు అయితే ట్రావెలింగ్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ 15 కిలోమీటర్స్ దాటితే ట్రావెలింగ్ ఎలవెన్స్ కూడా మీరు టెక్నీషియన్కి పే చేయాలి. ఇవన్నీ క్లియర్గా, అంటే గోడకి రంధ్రం పెట్టడం, కోర్ కటింగ్ అంటారుగా, ఆ రంధ్రాలు పెట్టడం, ఇవన్నీ టెక్నీషియన్ చెయ్యడు. అది అంటే అదే కాస్ట్లో చెయ్యడు, వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. అవి క్లియర్గా మీకు ఆన్లైన్లో కొనుక్కుంటే అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి టర్మ్స్, కండిషన్స్. కానీ ఇవేమి అనుకోకుండా కేవలం కంపెనీ పర్సన్ వస్తాడు, ఫిట్టింగ్ చేసిపోతాడు, ఆయన మనకు కావాల్సినట్టు పెడతాడు అనేసి పైప్ లేకుండా అది కూడా ఆయన తీసుకొస్తాడు, అన్నీ 700లోనే అయిపోతాయని చాలామంది కస్టమర్లు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ ఏం చేయాలన్నా ఇవి ఛార్జెసే ఉంటాయి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇది వారంటీలోకి వస్తుంది. అప్పటి నుంచి మోటార్ మీద లైఫ్ టైం వారంటీ అని, లేకపోతే పీసీబీలు, సెన్సార్స్ మీద 1 year వారంటీ అని ఇట్లా ఉంటాయి. నేను చెప్పినవి కూడా ఇవి బ్రాండ్కి మారుతూ ఉంటాయి అనమాట. నేను ఏసీ ఆన్లైన్లో కొనుక్కున్నా, దానికి ఫ్రీగా చేసిపోయారు, మీరేంటి డబ్బులు అడుగుతున్నారని కొంతమంది కస్టమర్స్ అంటూ ఉంటారు. ఆన్లైన్ అంటే అన్నీ వాడింట్లోంచి పంపించరండి. ఇవన్నీ ఏ బ్రాండోడు ఆ బ్రాండ్ లిస్టింగ్ చేసుకొని వాళ్ళే వీటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ సెంటర్ ఉంటుంది అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కస్టమర్ కేర్ వాళ్ళు వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు కంట్రోల్ సెంటర్ నుంచి. మరికొంతమంది డీలర్ దగ్గర కొంటే ఇవేముండవు, వాళ్ళే వచ్చి పెట్టిపోతారు, పైపు కూడా వాళ్ళే ఇస్తారు, బయట ఆఫ్లైన్లో కొనుక్కుంటే అని చెప్తా ఉంటారు. మీరు డీలర్ దగ్గర కొంటే అది 20,000 ఉంటుంది, అదే ప్రోడక్ట్ ఆన్లైన్లో కొంటే 12-13,000కి వస్తుంది. ఇక్కడ చాలా మార్జిన్ ఉంది కాబట్టి డీలర్ ఖచ్చితంగా మీకు అది ఫ్రీ అనే చెప్తాడు. కానీ ఈ ఛార్జెస్ అన్నీ అందులో ఇంక్లూడ్ చేసేస్తారు అనమాట. అదొకటి కస్టమర్లు అర్థం చేసుకొని టెక్నీషియన్స్ని ఇబ్బంది పెట్టారు. కొంతమంది ఇవన్నీ పే చేయకుండా మేమే సొంతంగా చేసుకుంటాం, మీరు అవసరం లేదని చెప్తారు. కానీ వారంటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపెనీ సపోర్ట్